వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి. సార్, ఇప్పుడు ఏ వీడియో చూసినా ఇంతకుముందు మీరు కూడా వీడియోలో చెప్పారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు సేఫ్, 15%, 12%, కొందరు అది 20% అని అంటున్నారు. యాక్చువల్గా అంత డబ్బుని మా దగ్గర పెట్టండి, ఇంత సేఫ్ ఉంటుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఎవరు చెప్పరు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ కానీ అలా డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తారు. అంటే ఎందుకోసం? అది నమ్మొచ్చా? మీ నమ్మకం ఏంది? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్? ఇప్పుడు చూడండి రవి గారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చే రిటర్న్స్ గ్యారంటీ లేదు. ఎవరన్నా గ్యారంటీ చెప్పారంటే అది తప్పు. ఈక్విటీ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనే ఫండ్స్, అవి నిత్యం ఒడిదుడుకులు ఉంటాయి. ఇది కాకుండా రవి గారు, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అని ఉంటారు. లిక్విడ్ ఫండ్స్ అంటే ట్రెజరీ బిల్స్, అక్కడ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే. లో రిస్క్ ఉంటే కూడా మార్కెట్ రిస్కే. డెట్ ఫండ్స్ కూడా మార్కెట్ రిస్క్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గ్యారంటీ అనేది ఉండదు. ఎవరన్నా కరెక్ట్ గ్యారంటీకి వస్తాయని చెప్తే అది అబద్ధం. ఓకే. స్టాక్ మార్కెట్ అంటేనే నిత్యం ఒడిదుడుకులు. ఓకేనా రవి గారు? అయితే మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి 12% అజ్యూమ్ చేసి ఇస్తున్నాం. అర్థం కావటం కోసం ఒక ఎగ్జాంపుల్, ఇలిస్ట్రేషన్. ఓకే. అంటే 12% వస్తాయంటే గ్యారెంటీ ఉండదు. అయితే ఇక్కడ హేతుబద్ధత ఏమైనా ఉందా? స్టాక్ మార్కెట్లో డబ్బులు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు? మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్లో రవి గారు సుమారుగా 5,000 కంపెనీస్ ఉన్నాయి. ఓకే. అంటే సెబీ దగ్గర లిస్ట్ అయ్యి ప్రజలకి షేర్లు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. అయితే మనం ఏం చెప్తుంటే సెన్సెక్స్ అంటే, సెన్సెక్స్ని ప్రామాణికంగా తీసుకుంటే సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ ఇండెక్స్ మాత్రమే. టాప్ 30 కంపెనీస్లో సెన్సెక్స్లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది 79లో. అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. అంటే టాప్ 30 కంపెనీస్ ఇవేంటంటే పెద్ద, భారతదేశంలో పెద్ద కంపెనీస్ మార్కెట్ వాల్యూ పరంగా. హైయెస్ట్ లిక్విడిటీ అయ్యే షేర్స్. అంటే ఈరోజు ఇట్లా అమ్మామంటే 1 సెకండ్లో సెల్ అయిపోతాయి, కొనాలంటే 1 సెకండ్లో. ఈ సెన్సెక్స్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఉదాహరణ చెప్తాం. అంటే హేతుబద్ధత ఉందా అంటే సైంటిఫిక్గా, ఇప్పుడు సైంటిఫిక్గా ఎట్లయితే ఆరోగ్యానికి సూత్రంగా ఉంటాయో హేతుబద్ధత ఉంది. అయితే గ్యారంటీ కాదు. అయితే హేతుబద్ధత ఏమిటి? సెన్సెక్స్ ఇప్పుడు మీరు గూగుల్లో చూసుకోవచ్చు రవి గారు. గత 5 సంవత్సరాల రిటర్న్స్ మనం సెన్సెక్స్ చూసుకుంటే 17.60, 17% ఇచ్చింది. నేను అప్ టు December 1, 2024 వరకు డేటా ఇస్తున్నాను. ఈ 1 మంత్ జనవరి నేను లెక్కేయట్లేదు, డిసెంబర్ జనవరి 5 ఇయర్స్. మనకి ఎఫ్డీలు ఎంత వస్తుంది రవి గారు? 6%. సుకన్య సమృద్ధి 7, PPF 8 to 9. గోల్డ్ హిస్టారికల్ రిటర్న్స్ ఈ సంవత్సరం బాగా పెరిగింది. 25 హిస్టారికల్ రిటర్న్స్ చూసుకుంటే యావరేజ్ 8%. సెన్సెక్స్ గత 5 సంవత్సరాల్లో 17% ఇచ్చింది. మీరు అనొచ్చు రవి గారు, కోవిడ్ నుంచి ఇప్పుడు బాగా పెరిగింది కదా ఇచ్చింది అనుకోవచ్చు. 7 years రిటర్న్ చూస్తే సెన్సెక్స్ గత 7 ఏళ్ళు కోవిడ్ కంటే ముందు 16% ఇచ్చింది. 16% అంటే CAGR. అంటే ఒక సంవత్సరం 16 ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 16 మీద మళ్ళీ 16, ఆ విధంగా లెక్కేస్తే. అంటే ఎప్పుడు మార్కెట్ అలా ఇస్తుంది అంటే ఇవ్వదు. ఒక సంవత్సరం నెగిటివ్ కూడా ఆన్ యావరేజ్. 10 years చూసుకుంటే 15% ఇచ్చింది. 15%, 10 ఏళ్ళు. 15 ఏళ్ళు చూసుకుంటే 14% ఇచ్చింది సెన్సెక్స్. 20 years, లాస్ట్ 20 years చూసుకుంటే, అంటే ఇప్పుడు 2025 అంటే 2005 నుంచి చూసుకుంటే 14% ఇచ్చింది. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా స్టాక్ మార్కెట్లో గత 20 ఏళ్లలో సెన్సెక్స్లో 14% ఇచ్చింది. తర్వాత ఇది కాదు, సెన్సెక్స్ పుట్టింది 79లో, అంటే 100 పాయింట్ల దగ్గర. ఈరోజు 77,000 సెన్సెక్స్ ఈరోజు. అంటే మొన్న 86,000 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దీర్ఘకాలం ఉంటారో సెన్సెక్స్ నిఫ్టీలో, దే విల్ మేక్ మనీ. ఒడిదుడుకులు వస్తాయి. మొన్నటిదాకా 86,000కి వెళ్ళింది. అంటే మీరు చెప్పేదంటే దాన్ని బేస్ చేసుకొని రన్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ కూడా నమ్మాలి. ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకోవద్దు, సెన్సెక్స్ ఫండే తీసుకోండి. ఓకే. సెన్సెక్స్ ఇండెక్స్ ఫండే తీసుకోండి, నిఫ్టీ ఇండెక్స్ ఫండే తీసుకోండి. సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అయితే గత 45 ఏళ్ల నుంచి 15% వస్తుంది కదా.
నిఫ్టీ ఫండ్ అయితే 14-15% వస్తుంది కదా. అంటే హేతుబద్ధత ఉందా లేదా? ఇండెక్స్లు ఏంటి జనరల్గా ఒక దేశం యొక్క ఎకానమీకి సూచిక రవి గారు. అయితే మన మిగతా మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? ఇవే సెన్సెక్స్. ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ అంటే ఇండెక్స్, మ్యూచువల్ ఫండ్స్ని వీటిని ప్యాసివ్ ఫండ్స్ అంటారు. సెన్సెక్స్ ఫండ్ని, నిఫ్టీ ఫండ్ని ప్యాసివ్ ఫండ్స్ అంటే ఫండమెంటల్స్ చేయడానికి ఏముండదు. ఇండెక్స్లో ఒక కంపెనీకి ఎంత వెయిటేజ్ ఉందో ఆ కంపెనీలో యాజ్ గా పెడతారు. ప్యాసివ్ ఫండ్స్ ఇవి ఇండెక్స్ ఎంత ఇస్తో అంత ఇస్తుంది. అదే యాక్టివ్ ఫండ్స్ అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ అంటే ఫండ్ మేనేజర్ వెయిటేజ్ని కాకుండా ఏ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది దాని ఈ ఫండ్స్ గత 20-25 ఏళ్ళ నుంచి చాలా ఫండ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ ఈ ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేసిన రిటర్న్స్ ఇచ్చినాయి. అయినా మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ ఉండదు. ఓకే, కానీ 12% ఎగ్జంప్షన్ అర్థం చేసుకోవడానికి మనం ఇస్తున్నాం. అయితే ప్రజలకు అర్థం కావడానికి చివరిగా నేను ఒక మాట చెప్తున్నా రవి గారు. ఎవరైతే సెన్సెక్స్, కేవలం సెన్సెక్స్ ఫండ్లో ఈ పర్సంటేజ్లు అంటే అర్థం కాదు కాబట్టి డబ్బుల పరంగా చూస్తున్నారు. నెలకు 10,000 5 సంవత్సరాలు ఎవరైతే పెట్టారో సంవత్సరానికి 1,20,000, 5 సంవత్సరాలకి 6 లక్షలు. 17% అంటే 9,20,000 అయింది. 6 లక్షలు పెడితే 5 years సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లో 9,20,000 అయింది. ఎవరైతే 7 years పెట్టారో 8 లక్షలు వచ్చి 14,80,000 అయింది 7 yearsలో. ఎవరైతే 10 ఏళ్ళు పెట్టారో 12 లక్షలు వచ్చి 26 లక్షలు. ఇది ప్రూవెన్, మీరు గూగుల్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరైతే 15 years పెట్టారో, నెలకు 10,000, 15 సంవత్సరాలు పెట్టారో వాళ్ళు పెట్టింది 18 లక్షలు, 56 లక్షలు అయింది 14%తో. 20 years డేటా, ఎవరైతే 20 సంవత్సరాల నుంచి 10,000 లెక్కన పెట్టారో వాళ్ళు ఈరోజు పెట్టింది 24 lakhs, వాళ్ళకైంది 1,10,00,000 14%తో. ఇక్కడ 14% అయినా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల పెట్టింది 24 lakhs 5 times 4 times మల్టిప్లై, యాడింగ్ కాకుండా మల్టిప్లై. అంటే మనం 10,000 ఎక్కువ అనుకుంటే 1000 పెడితే కూడా వాళ్ళు పెట్టింది 2,40,000 11 లక్షలు అయింది. అంటే మనం ఏం చెప్తున్నాము, ప్యూర్గా ఒకప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండి కేవలం ఎఫ్డీల్లో, పోస్ట్ ఆఫీస్లో ఎండోమెంట్ పాలసీలు పెట్టి పేదవారు ఇంకా పేదవారు కాకుండా కొంచెం రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకొని మీకు మీ డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు నిద్రపోతున్నా అలాంటి చోట ఇన్వెస్ట్ చేస్తే సెన్సెక్స్ అనే సాధనం ఉంది మీకు. స్టాక్ మార్కెట్ అంటే నథింగ్ బట్ 50 కంపెనీస్లో ఓనర్షిప్, 30 కంపెనీలు. సెన్సెక్స్లో అంటే 30 కంపెనీలు ఓనర్షిప్, నిఫ్టీ అంటే 50 కంపెనీలు ఓనర్షిప్ తీసుకుంటే మీకోసం కంపెనీల్లో పనిచేస్తూ ఉంటాయి. మీరు నిద్రపోతున్నా మీ డబ్బును సమకూరుస్తుంది. అది అర్థం చేసుకోమని నేను మన జీటీవీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సాల్మాన్ గారు చెప్పేది ఏంటంటే, మా మాట నమ్మకండి, ప్రూవెన్ డాటా ఉంది మ్యూచువల్ ఫండ్కు. గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ డాటా సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్ నమ్మి స్టడీ చేసి ఒక అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు రెట్టింపు అవుతుందని సార్ సలహా ఇస్తుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.